వెల్కమ్ టు జేఎన్జే మినిస్ట్రీస్ మిత్ బస్టర్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల యొక్క పాత్ర ఏమైనా ఉందా? ఈ క్రైస్తవ మిషనరీలు కేవలం మతాన్ని మాత్రం ప్రచారం చేయడానికి భారతదేశానికి వచ్చారు. కానీ ఈ దేశంలో వాళ్ళ వల్ల ఎటువంటి లాభము లేదు అని వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. ఇది నిజమేనా? అంటే అసలైన చరిత్రను దాచిపెట్టి వాళ్ళ యొక్క అసత్యాల్ని చాలా ప్రణాళికబద్ధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలంటే, మనం చక్కగా చదువుకొని మంచి జాబ్స్‌లో మనం స్థిరపడ్డామంటే దానికి కారణం మిషనరీలు కదా! ఎందుకంటే కొన్ని సంవత్సరాల వెనకాతల మనం ఒకళ్ళు వెళ్లి ఒకసారి దాన్ని పరిశీలిస్తే అప్పట్లో ఏముండేది ఎడ్యుకేషను కేవలం గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవి. అక్కడ కూడా కొన్ని స్టోరీసు, కథలు మాత్రమే చెప్పేవారు. తర్వాత మద్రాసులో ఉండేవి. అంటే ఇస్లాం యొక్క ఎడ్యుకేషన్ చెప్పేవారు. ఈ 2 కూడా సమాజానికి దేశానికి గాని డెవలప్ అవ్వడానికి ఈ 2 కూడా ఉపయోగపడేవి కాదు. సో, ఇప్పుడు ఏదైతే మనం మోడర్న్ ఎడ్యుకేషన్ కింద మనం చెప్తున్నామో, సైన్స్ గాని, సోషల్ గాని, ఆర్ట్స్ గాని, లిటరేచరు, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా మిషనరీస్ ప్రవేశపెట్టినవే కదా! సో, చాలామంది యొక్క భావన ఏంటంటే మిషనరీస్, బ్రిటిష్ వాళ్ళు ఒకటే అనుకుంటారు గానీ, బ్రిటిష్ వాళ్ళు మిషనరీ యొక్క సేవని ఎన్నో రకాలుగా అడ్డగించారు. వాళ్ళు ఎడ్యుకేషన్ పెట్టాలి అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళు చదువుకొని జ్ఞానవంతులైతే మన మీదే తిరగబాటు చేస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి అమెరికన్స్ కూడా అదే విధంగా వాళ్ళు ఫ్రీడమ్ పొందారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించిన తర్వాత అమెరికన్స్ కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి ఫ్రీడమ్ పొందారు. ఈ కాన్సెప్ట్‌తో ఎడ్యుకేషన్ పెట్టకూడదు అని ఆళ్ళు చెప్తుంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎంతో కష్టపడి మిషనరీస్ ఈ ఎడ్యుకేషన్‌ని మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాల్లో ఎంతోమంది మిషనరీస్ వారి యొక్క సేవ ఎంతో గణనీయంగా చేశారు. దీన్ని బట్టి ఈ ఎడ్యుకేషన్ మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పాలి. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ వచ్చింది అంటే అప్పటికే ఫ్రెంచ్ విప్లవం కోసం వేరే వేరే దేశాల్లో విప్లవాల కోసం న్యూస్ పేపర్స్ వచ్చేవి. ఆ న్యూస్ పేపర్‌లో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఈ విప్లవం అనే ఒక భావన వాళ్ళలో కూడా కలిగింది. ఇది స్వయంగా గాంధీజీ గారు చెప్పిన మాట. అంబేద్కర్ గారు చెప్తున్న మాట ఇంకో మాట ఏంటంటే ఎవరైతే దళితులున్నారో వాళ్ళకి చీకటి పడిన తర్వాత ఈ కొంతమంది మిషనరీస్ వచ్చి ఎడ్యుకేషన్ చెప్పేవారట. మన దేశంలో ఉన్న ఒక విద్యావేత్త జ్యోతిరావు పూలే గారు. సో, ఆయన క్రైస్తవ మిషనరీ పెట్టిన స్కూల్‌లో చదువుకొని ఎంతో విద్యావంతుడిగా మారి తన యొక్క ఆహ్, వైఫ్‌ని కూడా చదువు నేర్పించి, ఆ వైఫ్‌ని వుమెన్‌కి ఎడ్యుకేషన్‌కి ఒక టీచర్‌గా పంపించాడాయన. సో, ఇదంతా కూడా చరిత్ర కదా! దీన్ని మనం దాచిపెట్టలేం కదా! దీంతో పాటు ఎన్నో సోషల్ ఈవిల్స్ అయితే మన దేశంలో అప్పటికే ఉండేవి. సో, బెంగాల్‌లోని చైల్డ్ సాక్రిఫైస్ అంటే శిశు హత్యలు చాలా దారుణంగా ఉండేవి. సో, ఒకవేళ తల్లి పాలు తాగకుండా ఏడుస్తున్న బిడ్డ గాని, లేకపోతే అనారోగ్యంగా ఉన్న చంటి పాపలు గాని, చంటి బిడ్డలు గాని ఉంటే వాళ్ళ యొక్క భావన ఏంటంటే, ఈ బిడ్డలకి ఏదో జరిగిపోయింది. సో, ఏదో దెయ్యం పట్టింది అని భావించి, ఆ ఊరి చివరన ఏదో ఒక చెట్టు ఉంటదో, ఆ చెట్టు కొమ్మకి ఒక బుట్టలో కట్టేసి వదిలేసి వెళ్ళిపోయేవారట. ఆ బిడ్డ పాపం కొన్ని రోజులు అలా ఏడుస్తూ, ఏడుస్తూ, ఏడుస్తూ చనిపోతే పక్షులు, చీమలు వచ్చి ఆ యొక్క చంటి బిడ్డని తినేవట. ఆ విధంగా చనిపోయి అంత దారుణమైన స్థితి బెంగాల్‌లో ఉండేది. ఇది కళ్ళారా చూసిన మిషనరీస్ ఎంతగానో బ్రిటిష్ వాళ్ళకి లెటర్స్ రాసి ఈ సిస్టమ్ మారాలి అని వాళ్ళు పాటుపడ్డారు. అంతేకాకుండా ఇప్పట్లో మనం ఆలోచిస్తే మన కుటుంబాల్లో మన తాతగారు చనిపోతే మన అమ్మమ్మల్ని, నానమ్మల్ని మనం ఇప్పటికి కూడా చూడగలుగుతున్నామంటే వి షుడ్ సే థాంక్స్ టు మిషనరీస్. ఎందుకంటే ఈ సతి అనే ప్రాక్టీస్ సతీ సహగమనం అంటాం కదా! హస్బెండ్ చనిపోతే వైఫ్‌ని కూడా ఎళ్లి ఆ చితిలో పైన పెట్టి కాల్చేసేవారట. ఒకవేళ ఆ యొక్క స్త్రీకి ఇష్టం లేకుండా తప్పించుకొని పరిగెట్టి వచ్చిన సగం కాలిపోయి పరిగెడుతున్నా సరే, ఆ యొక్క వ్యక్తిని మళ్ళీ కర్రలతో కొట్టి చితిలో వేసేవారట. ఇది స్వయంగా విలియం కేరీ గారు చూసి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి లెటర్ రాస్తారు. ఇది సతీ సహగమనం. సో, ఇవన్నీ కూడా సోషల్ ఈవిల్స్ మన దేశంలో ఉండేవి. అస్పృశ్యత ఉండేది, అన్‌టచబిలిటీ ఉండేది. తర్వాత దేవదాసి సిస్టమ్ ఉండేది. ఇవన్నీ కూడా ఇప్పుడు లేకుండా మనం చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం మిషనరీస్ అని చెప్పాలి. సో, మన భారతదేశానికి స్వతంత్రం రాడానికి కూడా ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు పాటుపడ్డారు కదా! ఈ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం? అందులో టీమ్ వర్గీస్ అనే ఒక క్రైస్తవ మిషనరీ. ఆయన మంచి జాతీయ భావం గల వ్యక్తి. సో, ఆయన నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో ఆయన పాల్గొన్నాడు. సివిల్ రైట్స్ కోసం ఆయన ఫైట్ చేసేవాడు. తర్వాత జార్జ్ జోసెఫ్ అనే వ్యక్తి ఆయన క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌లో పాల్గొన్నారు. సో, ఆయన అన్‌టచబిలిటీ కోసం ఎవరైతే దళితులున్నారో వాళ్ళని డెవలప్ చేయాలి అనే భావంతో ఎంతగానో పాటుపడేవారు. సో, మేరీ పిగోట్ అనే ఒక స్త్రీ వుమెన్ ఎడ్యుకేషన్ కోసం ఆవిడ పాటుపడేది. వీళ్ళందరూ కూడా క్రైస్తవ మిషనరీలే. సో, దేశం యొక్క నిర్మాణం అంటే హోలిస్టిక్‌గా ఇది కేవలం ఒక స్పిరిచ్యువల్ మ్యాటరే కాదు క్రైస్తవ్యం అనేది.
హోలిస్టిక్ అప్రోచ్ కాబట్టి స్పిరిచువల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా, సైకలాజికల్‌గా, ఫైనాన్షియల్‌గా అన్ని రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలి అనేవారు వాళ్ళ యొక్క కృషి ఎంతో గణనీయంగా ఈ దేశానికి చేశారు వాళ్ళు. ఈ విషయాలు ఎందుకు మర్చిపోతాం మనం? విలియం కెరీ గారిని తీసుకుంటే వాట్ నాట్ అన్ని రంగాల్లో ఆయన హ్యాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ సిస్టమ్ అవ్వచ్చు, న్యూస్ పేపర్ అవ్వచ్చు, సో బోటనిస్ట్ ఆయన బోటనీ రంగంలో ఎన్నో మొక్కలపై ప్రయోగాలు చేశారు. ఇవన్నీ కూడా దేశం యొక్క అభివృద్ధికే కదా! ఎందుకు ఈ విషయాలు మనం మర్చిపోతున్నాం? సో, ఎవరైతే చరిత్రను దాచిపెట్టి ఒక రకంగా అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారో, సో, మన వాయిస్ రైజ్ చేసి ఈ విషయాలు కూడా మనం బయట పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందో. సో, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు క్రైస్తవ మిషనరీ యొక్క పాత్ర మన యొక్క భారతదేశ నిర్మాణంలో ఎంతగానో ఉందని. థాంక్ యూ సో మచ్.